మనకు కావాల్సింది మనం వేడి కాదు, వెలుతురు వేడి కాదు కదా, పని కాదు, విజ్ఞత కావాలి. కాబట్టి కనీసం నాలాంటి వాళ్ళని వదిలేసేయండి ఈ విషయాల్లోకి. రోజువారీ ప్రతిరోజు ప్రతి గంట ఈ చెత్త చెత్తలోకి మనం అడగకూడదు. ఇందాక చెప్పాను, చట్టబద్ధ పాలన భారతదేశంలో ఎక్కడా లేదు. కానీ ఇక్కడ మరీ బరి తెగించి సుత్తమించారు, అది సమస్య. ఒక చోట చట్టబద్ధ పాలన ఉంది, ఇక్కడ ఏదో స్వర్గం ఉందని ఎవరు అంటలా ఈ దేశంలో. చాలా రాష్ట్రాలన్నింటిలో కూడా దానిలో కూడా కనీసం ఒక పరిమితి లోపల ఉంటే, కొంత సభ్యత సంస్కారం ఉంటే కొంత తట్టుకుంది సమాజం. మిగతా దీర్ఘకాలంలో చేయాల్సిన మార్పులు చేయొచ్చు. అది కూడా బరి తెగించి సిస్టమ్ వచ్చినట్టు చేస్తే అది చాలా ప్రమాదకరం. నేను చెప్పేది దాని గురించి. కాబట్టి అది వెంటనే చేయాలి. ఓకే. ఇక పెద్ద సమస్య రాష్ట్రానికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాల కల్పన, పోలవరం కావచ్చు, ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ నిర్మాణం కావచ్చు, మరి మళ్ళీ గత అంతకుముందు 5 ఏళ్లలో చేసినట్టుగా గత 5 ఏళ్లలో జరగనట్టుగా మనకి మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టడం కావచ్చు, మరి కియా మోటార్స్ లాంటి పెట్టుబడులు ప్రోత్సహించడం, ఎలాగో చేయాలి, చేస్తారు. ఎందుకంటే అది చేస్తారనే ఉద్దేశంతోనే ఆ ప్రభుత్వానికి పట్టం కట్టారు. కానీ దేశవ్యాప్తంగా ఉన్న సమస్యలు ఉన్నాయి. ఇవాళ నిరుద్యోగ సమస్య పరిష్కారం ఆషామాషి కాదు భారతదేశంలో, తెలుగునాట కాదు, ఇతర రాష్ట్రాల్లోనూ కాదు. అలాగే మంచి ప్రమాణాల విద్య, మంచి ఆరోగ్యం, చిన్న పట్టణాల అభివృద్ధి ఈ దేశం మొత్తంలో అవసరం, ఆంధ్రప్రదేశ్లో కూడా అవసరం మనకున్న పరిస్థితులు ఉపయోగించడం. కాబట్టి 3 స్థాయిల్లో ఈవేళ ఒక వ్యూహం తీసుకుని ఏర్పాటు చేస్తాం. కానీ ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఉందని అంటున్నారు. సో గత 2 సంవత్సరాలు 2 దఫాలుగా బీజేపీ అలయన్స్ అని అనుకుంటాం, ఎన్డీఏ గవర్నమెంట్లో ఉంది. సో ఎంతవరకు అభివృద్ధి చేసిందనే విషయం అందరికీ తెలిసిందే. కానీ మీరు మొన్నటి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ఓటేయండి అని చెప్పి మీరు మాట్లాడారు. అంటే అభివృద్ధిని చూసి మీరు ఓటేయండి అని అన్నారా, లేకపోతే ఆ ప్రభుత్వం ఉంటే మళ్ళీ అభివృద్ధి అనేది మీరు ఇంకా కొంచెం చూసే అవకాశం ఉంటుందని ఆలోచనతో ఉన్నారు? గత 10 ఏళ్లుగా ఏం చేశారు, 2 ఇప్పుడు ఏమి వాళ్ళు ప్రతిపాదిస్తున్నారు, 3 వాళ్ళు ప్రతిపాదిస్తున్నది వాళ్ళు చేస్తున్నది కొనసాగితే ఏం జరుగుతుంది. కాబట్టి 2 చాయిస్లు ఉన్నాయి ఇక్కడ. ఒక కూటమి ఇటు, ఒక కూటమి. ఎవరు అద్భుతం కాదు, మనకి దేవతల రాక్షస మధ్య పోరాటం కాదు. అవును, చాయిస్ వాళ్ళిద్దరి మధ్య ఉంది. కానీ మీరు నేను చాయిస్ కాదు ఈ దేశంలో ఉన్న పరిస్థితుల్లో, ఈ దేశంలో ఎన్నికల పరిస్థితుల్లో. కాబట్టి ఖచ్చితంగా నేను కారణం చెప్పకుండా నేను ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. ఎప్పుడు కూడా మీరు ఒక పార్టీకి ఫర్గా ఎక్కడ మాట్లాడాల మీ. కాబట్టి ఆనాడు స్పష్టంగా నేను చెప్పాను, ఖచ్చితంగా గత 10 ఏళ్లలో మౌలిక సదుపాయాల కల్పన కానీ, ఆర్థిక క్రమశిక్షణ కానీ, మన దేశంలో ఆర్థిక క్రమశిక్షణ పాటించిన ప్రభుత్వాలకు చాలా చాలా కష్టం. రాజకీయంగా బోళ్ళు ఒత్తిళ్ళు ఉంటాయి. ఆర్థిక క్రమశిక్షణ కానీ ఎన్నికల ముందు బడ్జెట్లో కూడా తాయిలాలు ప్రకటించాలి. ఎంత ధైర్యం కావాలి, ఎంత దేశం పట్ల మమకారం కావాలి, ఎంత దీర్ఘకాలిక దృక్పథం కావాలి. ఆర్థిక క్రమశిక్షణ కానీ, పెట్టుబడులు పెంచి ప్రోత్సహించాలని చెప్పిన వాతావరణం కానీ, దానికి తగ్గ వ్యూహాలు కానీ, మన ఎగుమతులు పెంచడం దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ పెంచడం దాకా రకరకాల అన్ని కొన్ని ఫలిస్తాయి, కొన్ని ఫలించవు. అన్నీ మన చేతుల్లో ఉండవు గ్లోబలైజ్డ్ వరల్డ్లో. కానీ అవి రెండోది, వాళ్ళు వచ్చే 5 ఏళ్ళకి ఏం ప్రతిపాదిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అదే సమయంలో సంక్షేమంతా పరిపాలన లేనట్టుగా లోన్ వేవర్ చేస్తాం, ఒకసారి లోన్ వేవర్ కదా, పర్మనెంట్గా లోన్ వేవర్ కోసం కమిషన్ పెడతాం, మనిషికి ₹1,00,000 ఇచ్చేస్తాం, యువకులకి మహిళలకి ఇంత డబ్బులు ఇచ్చేస్తాం, మరొకరికి ఇంత ఇచ్చేస్తాం. ఏంటో అసలు ఖజానాలో ఎంత డబ్బు ఉన్నది, ఎక్కడి నుంచి తెస్తావు, ఆ డబ్బుని ఎలా వినియోగిస్తావు, ఈ దేశంలో అభివృద్ధికి నోచుకున్నటువంటి సామాన్యుల భవిష్యత్తు బాగు చేయడం కోసం ఏం పథకాలు పెడతావు, చాలా చేయాల్సిన క్రిటిక్ చాలా ఉంది. నేను ప్రభుత్వాలు చేయనివే చేయాల్సిన రోజు చెప్తున్నాను. అవును, అలాంటి ఎజెండా చేపట్ల అది ఇస్తా, ఇది ఇస్తా. ఆర్థిక క్రమశిక్షణ నాశనం కానీ, అభివృద్ధి నాశనం కానీ. ఖచ్చితంగా ఈ రెండింటికి మధ్య ఆలోచించే వాళ్ళకి దేశ భవిష్యత్తు గురించి అవగాహన ఉంటే ఇంకో మార్గం లేనే లేదు. ఎందుకంటే దేశానికి ఉన్న ఒకే ఒక్క అవకాశం వచ్చే 15-20 ఏళ్ల పాటు శరవేగంగా అభివృద్ధి, నిజమైన అభివృద్ధి జరిగితే చాలా సమస్యలు ఉన్నాయి. మిగతా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించారు. కానీ ముందు అసలు పైసామే పరమాత్మ. సంపద పెరిగితే దేశంలో, ఉపాధి పెరిగితే యువతకి, ఈ దేశంలో దండిగా చేతినంట పని, జేబునంట డబ్బులు ఉంటే, అవసరాలు తీరితే, మౌలిక సదుపాయాలు బాగుపడితే మిగతా సమస్యలు తేలిక పరిష్కరించుకోవచ్చు. దుర్భర పేదరికాన్ని, దారిద్ర్యాన్ని కొనసాగించడం కంటే పాపం ఇంకోవట్లేదు. మీ విధానాలు పేదరికాన్ని కొనసాగించేవైతే అంతకంటే నేను క్షమార్హం కానటువంటిది తప్పు ఇంకోవట్లేదు ప్రజాస్వామ్యంలో. కానీ ఒకటండి, మనం ఇంత మాట్లాడుకున్న ప్రజలు అలాంటి పార్టీలని స్వాగతిస్తున్నారు. అలాంటి పార్టీలకే ప్రజల్ని మనం తప్పు పట్టకూడదు. వైఫల్యానికి ప్రజలను తప్పుపట్టే ఉపయోగం ఉందా అసలు? ఈ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కోరారా? భారతదేశంలో ప్రజలంతా ఏమైనా ఉద్యమం చేశారు మాకు ఓటు ఇవ్వండి, ప్రజాస్వామ్యం ఇవ్వండి? అంటే మీరు ప్రజాస్వామ్యం నాయకత్వం ఇచ్చారు ఓటు. ఓకే, కాబట్టి ఆ ప్రజాస్వామ్యాన్ని సరిగ్గా నడిపే బాధ్యత నాయకత్వానిది. మీ పని మీరు చేయకుండా ప్రజలు తీరితే ఎట్లాగా?
మరి అసమర్థులు ప్రజల చేత ఓటు వేయించుకోవాలనంటే ఏదో ఒకటి వాడు అందిస్తేనే వాళ్ళు మాకు ఓటు వేస్తున్నారన్న రెండు పద్ధతులు ఉన్నాయి. ఫీలింగ్ తీసుకొస్తున్నారు కదా. ప్రజల్లో విజ్ఞత పెంచి ఆలోచన పెంచి మరి సమతూకాన్ని పాటించి ఓ దాన్ని నడిపించడం గొప్ప నాయకత్వం చాతుర్యం. అలా కాకుండా ప్రజల్ని మరింత వెర్రివాళ్ళని చేసి అవగాహన లేకుండా చేసి అసమర్థుల్ని రెచ్చగొట్టి మరి ఎప్పుడు పుచ్చుకునే వాళ్ళుగా మార్చి ఓటు పొందడం మరో రకం. రెండు నాయకత్వాలే, ఒకటి నిజమైన నాయకత్వం, ఇంకొకటి కోహన నాయకత్వం. ఓకే. కాబట్టి బాధ్యత ఆ పార్టీలది, ప్రభుత్వాలు. ప్రపంచం అంతా జరిగింది. ప్రపంచం అంతా ఈ సమస్యలను మనం మొట్టమొదటి మనుషులం కాదు ప్రపంచంలో. ఎస్. అన్ని దేశాల్లో కూడా మన చిన్నపిల్లాడు కూడా నాన్న నువ్వు కాస్త టైంకి పడుకోరా అని చెప్పంటే రాత్రి 9 అయినా కూడా మారం చేస్తాడు, ఆడుకుంటాను, టీవీ చూస్తాను సరదాగాని. మనం ఏం చేస్తాం? క్రమశిక్షణ నాన్న పడుకోవాలంటాం. అన్ని చాక్లెట్లు తింటే చాక్లెట్ అన్ని తింటే మంచిది కాదు నాన్న, పౌష్టికాహారం కావాలి, కూరలు తినాలి, పళ్ళు తినాలి, మరి భోజనం సరిగ్గా తినాలని చెప్తాం మనం. చివరాడు ఏమంటాడు? నాకు చాక్లెట్టే కావాలి, మారం చేస్తాడు. తల్లి బిడ్డను ప్రేమించే తండ్రి ఏం చేస్తాడు? తల్లి ఏం చేస్తుంది? వాళ్ళని కాపాడడం కోసం సమతూకాన్ని పాటిస్తుంది. నాయకత్వం కూడా ఆ బాధ్యత ఉన్నది. అంతేగాని నా పిల్లోడు కాదు కదా, వాడు చస్తే పోయింది నాకేందో అని చెప్పని నువ్వు చాక్లెట్ తిందాను ఇంకే వద్దన్నాడు అనుకోండి, వాడు నాయకుడు అవుతాడా? అప్పుడు అది ఒక తల్లిదండ్రులు పిల్లల్ని పెంచడంలో ఏ బాధ్యత తీసుకుంటారో అదే బాధ్యత నాయకత్వం తీసుకోవాలి. ప్రజల్ని ఒప్పించడం చేత కావాలి, ప్రజల్ని కలపాలి. గొప్ప నాయకత్వానికి అసమర్థ నాయకత్వానికి తేడా అది. ప్రపంచ చరిత్రలో గొప్ప నాయకత్వం అంటే కష్టమైందైనా కూడా ప్రజలతో ఒప్పించేటువంటి చాతుర్యం, ఆ విశ్వసనీయత, ఆ ముందు చూపు, ఆ ప్రజల పట్ల ఆ ప్రేమ. అది ఉన్నవాళ్ళు గొప్ప నాయకులు అవుతారు, సమాజాన్ని మారుస్తారు. అది లేని వాళ్ళు తాత్కాలికంగా పదవులు ఎక్కుతారు, దేశాన్ని ముంచుతారు. మీరు మాటల్లో కొన్ని చెప్పారు, సామాన్యుల్ని ఆర్థిక వ్యవస్థల్లో భాగం చేయాలి అని చెప్పి. అది ఎంతవరకు కార్యరూపం దాల్చే అవకాశం ఉంటుందో? నిజంగా అవకాశం ఖచ్చితంగా ఉంది, ఇప్పటిదాకా జరగటం లేదు. ఎందుకు జరగటం లేదంటే ప్రపంచంలో మన దేశంలో ఉన్నంత అధ్వాన్నంగా విద్య ఆరోగ్యం మరెక్కటలేదు. ఆధునిక యుగంలో మంచి ప్రమాణాల విద్య అంటే కేవలం పుస్తక పఠనమో లేకపోతే మంచి ఉపన్యాసం ఉండడం కాదు, సంపద సృష్టించే నైపుణ్యాన్ని బిడ్డకి ఇవ్వటం. ఈ దేశంలో వాళ్ళు మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తే ఒక కుర్రోడు ఆ ఇంట్లో మీకు స్కూటర్ అయితే కారో చెడిపోతే వాడు మెకానికల్ ఇంజనీర్ అంటే స్కూటర్ కారో వాడు పని, నాన్న చూడరా అని చెప్పంటే వాడికి చేత కాదు. వాడు ఏం చేస్తాడు? చదువురాని మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తాడు దాన్ని. చదువురాని మెకానిక్ సోకాళ్ళు మెకానికల్ ఇంజనీర్ కంటే మెరుగు. ఈ మాట కొంచెం పరుషంగా ఉండొచ్చు కానీ వాస్తవం అది. అదేం విద్య? అదేం విద్య? సివిల్ ఇంజనీరింగ్ చేస్తే ఆ స్ట్రక్చరల్ సౌండ్నెస్ తెలియకుండా, ఎక్కడ ఎంత స్ట్రెంగ్త్ కావాలి, వెయిట్ని బట్టి, హైట్ని బట్టి, వెయిట్ని బట్టి లేకుండా, ఏ ప్రమాణాలతో మెటీరియల్స్ కావాలో తెలియకుండా మేసన్ మీకంటే బాగా చేస్తే తాపీ మేస్త్రి మెరుగ్గా మీ ఇంజనీర్ కంటే. అవును. కాబట్టి నిజమైన నైపుణ్యం కావాలి. విద్యా ప్రమాణాలు ఇంకా మెరుగుపడాలి. ఇంకా కాదు, చండాలంగా ఉన్నాయి, చండాలంగా ఉన్నాయి. ఇవాళ 14-18 ఏళ్ల వయసు మధ్య గడియారం చూసి టైం చెప్పమంటే 150 మందికి తెలియదు. 14-18 ఏళ్ల మధ్య గంట చెప్తున్నాడు 175-80 మంది. గంట నిమిషం చెప్పరా అంటే 150 మంది మాత్రం చెప్పగలుగుతున్నారు. 14-18 ఏళ్ల మధ్య 21వ శతాబ్దంలో. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తూకం వేయనా అన్న అని చెప్పంటే 2.5 కేజీలు కొనరా వంకాయ అంటే 2.5 కేజీలు రాళ్ళు పెట్టడం చేత కాదు. 14-18 ఏళ్ల మధ్య కఠోర వాస్తవాలు ఇవి. ఇంకేం మాట్లాడుతున్నాం మనం? ఏం విద్యను మాట్లాడుతున్నాం? 10th క్లాస్ పాసు 98%, మార్కులు 89%, 96%, జ్ఞానం 5%. కానీ లోకం పోకడ అదేగా ఉంది కదండి. దాన్ని మనం క్షమించకూడదు. నిజాన్ని నిష్కర్షగా చెప్పాలి. ఏ తల్లిదండ్రులు బిడ్డల భవిష్యత్తు నాశనంగా వాళ్ళని కోరుకోరు. వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఈ మార్కులు చూసి, పాసులు చూసి, క్లాసులు చూసి సంబరపడుతున్నారు. మా పిల్లలకు జ్ఞానం రావటం లేదు, వాళ్ళు నష్టపోతున్నారు అని అర్థం కావట్లేదు. అర్థమైతే ప్రజలు మేల్కొంటారు. అర్థమయ్యే ప్రయత్నం కూడా చేయట్లే, అర్థం చేసే ప్రయత్నం కూడా చేయట్లే. ఇంజనీరింగ్ అడ్మిషన్లు ఇవాళ వీళ్ళు ఈ పోటీ పరీక్షలు పెడితే దానిలో 160కి 50 మార్కులు వస్తే దానిలో 50 మార్కుల్లో 25% ఏమో ఇంటర్మీడియట్ మార్కులు. ఇంటర్మీడియట్ మార్కులు 75కి 70 వస్తుంది అందరికీ. ఏమీ రాదు సబ్జెక్ట్ వాడికి. అవి కూడా లెక్కేస్తే 160కి 50 మార్కులు వస్తే, 40 మార్కులు వస్తే 160కి మీరు వాడిని క్వాలిఫైడ్ అంటున్నారు. ఒక కోతి వెళ్ళి ఈ పోటీ పరీక్షల్లో ఇష్టం వచ్చినట్టు మార్కులు పెడితే 100కి 25 వస్తాయి. ఎందుకంటే 4ట్లో ఒక చాయిస్ కరెక్ట్ అవుతుంది కాబట్టి. ఎవరిని మోసం చేస్తున్నాం మనం? ఈ పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నాం. ఈ తల్లిదండ్రుల త్యాగాన్ని వృధా చేస్తున్నాం. బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ప్రజలు పెట్టిన డబ్బు కానీ, ప్రభుత్వం పెట్టే డబ్బు కానీ. ప్రతి తల్లిదండ్రులు కోరుకునేది ఏంటి? నా పిల్లలు బాగుపడాలి, నా పిల్లలు ఎదగాలి, వాళ్ళ తెలియని బట్టి, కష్టాన్ని బట్టి నా పిల్లలు అందరూ లెక్కాలి. అలా కోరుకునే తల్లిదండ్రులు భారతదేశంలో ఉన్నారా? దానికోసం తినక అవును త్యాగాలు చేసి వాళ్ళ అవసరాలు చంపుకుని పిల్లల కోసం ప్రాణం పెడుతున్నారు.
కాబట్టి తల్లిదండ్రులు తప్పు కాదు, పిల్లలు తప్పు కాదు. అలాంటి వ్యవస్థను ఎవరు తయారు చేశాడు? విద్యా వ్యవస్థని. అలాంటి పరీక్షలు నడబెట్టినాడు, దొంగ పరీక్షల్ని. పొట్టకొచ్చి అక్షరం రాకుండా 95% వస్తే దొంగ పరీక్ష కాదా అది? తల్లిదండ్రులు అన్యాయం చేయడం కదా.